బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించారు. కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా తీర్పునిచ్చారు. ఈడీ సిబిఐ కేసులో కవిత రిమాండ్ ముగియడంతో ఆమెను వర్చువల్ గా జడ్జి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు తీహార్ జైలు అధికారులు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించారు. కస్టడీని 14 రోజుల పాటు పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా తీర్పునిచ్చారు. ఈడీ సిబిఐ కేసులో కవిత రిమాండ్ ముగియడంతో ఆమెను వర్చువల్ గా జడ్జి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు తీహార్ జైలు అధికారులు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే.